ఆనందం, ఆరోగ్యం, ఆదాయం ప్రతి ఒక్కరికి దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 3వ రోజు కుటుంబ సభ్యులతో కనుమ వేడుకల్లో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంను సీఎం ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించిన ఆయన ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటామని, దానికి తోడు ఆదాయం ఉంటే మరింత సంతోషకరమైన జీవితం లభిస్తుందని అన్నారు. మన వారసత్వం, సంప్రదాయాల సంరక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రవాసులు జన్మభూమి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గడ్డ కూడా ఆ జన్మభూమి కూడా అంతే ముఖ్యం. మీరు ప్రపంచం మొత్తం వెళ్లి బ్రహ్మాండంగా రాణించారు. అలాంటి మీరు మళ్ళా ఈ ప్రాంతంతో కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ కనెక్షనే ఈరోజు అమ్మ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. మీ ఊరికి వచ్చి మీరు ఒకసారి మాట్లాడండి, 10 మందితో కలిసి ఉండండి. మీతో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడితే మీకు ఒక అవగాహన వస్తుంది. మిమ్మల్ని చూస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీకు తగిన విధంగా ఏమి చేయగలుగుతారో చేసి వీళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ జన్మభూమి యొక్క రుణం తీర్చుకోవడానికి పనికొస్తుంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలని, పేదవాళ్ళకు కూడా కనీసం 10,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, అందుకే మ్యాక్రో లెవెల్లో ప్లాన్ చేస్తాం, మైక్రో లెవెల్లో అమలు చేస్తాం. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నా, డిసిప్లిన్ ప్రాధాన్యత ఇస్తున్నా, అరాచకాన్ని సృష్టించే వ్యక్తుల పట్ల చాలా కఠినంగా ఉంటా. ఇప్పటికే మీరు చూశారు నాకు ఎంత ట్రబుల్ ఇచ్చారో ఈ శాండ్ల్వుడ్ లో. పగలపూట రాజకీయం, రాత్రిపూట శాండ్ల్వుడ్ వ్యాపారం. వీళ్ళు నాయకులు.